జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ అందుకుంది. 2 దశాబ్దాల తర్వాత మళ్లీ ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరింది. సీఎం రేవంత్ ఖాతాలో మరో ఉప ఎన్నిక విజయం నమోదైంది. ఓవర్ కాన్ఫిడెన్సే బీఆర్ఎస్ ను దెబ్బతీసిందా? బీజేపీ డిపాజిట్ను కూడా ఎందుకు దక్కించుకోలేకపోయింది? స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆ 2 పార్టీలకు అగ్ని పరీక్షేనా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్న బీఆర్ఎస్ ఆశలు గల్లంతయ్యాయి. అటు బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోయి నైరాస్యంలో మునిగిపోయింది. సీఎం రేవంత్ మాస్టర్ ప్లానింగ్ తో కాంగ్రెస్ అభ్యర్థి వల్లాల నవీన్ కుమార్ యాదవ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్పై 24,000 పైచిలుకు ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. కాగా ఈ ఉప ఎన్నిక గెలుపు క్రెడిట్ అంతా ఖచ్చితంగా సీఎం రేవంత్దే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జూబ్లీహిల్స్ లో విజయం కోసం వ్యూహాత్మక రాజకీయం చేశారు. అటు పార్టీ శ్రేణులు నేతలను ముందుండి నడిపించారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. జూబ్లీహిల్స్ లో మెజార్టీ ఓటర్లు మైనారిటీలే కావడంతో వ్యూహాత్మకంగా అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టడంలో సక్సెస్ అయ్యారు. ప్రచారంలో దివంగత ఎన్టీఆర్, పీజేఆర్ల పేర్లను పదే పదే ప్రస్తావించారు. ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే పంచులు ఇచ్చారు. నవీన్ యాదవ్ కు మరుపురాని విజయాన్ని అందించారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అంచనాలు తారుమారయ్యాయి. షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు 2 ఏళ్ల రేవంత్ పాలనకు రెఫరెండంగా ఈ ఎన్నికలను ప్రకటించారు కేటీఆర్. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ వ్యూహాలు రచించగా కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించారు. హరీష్ రావు తండ్రి మరణించిన నేపథ్యంలో చివరి 3 రోజులు మాత్రమే ప్రచారం చేశారు. కేటీఆర్ సభలకు భారీగా ప్రజలు రావడంతో గెలుపు నల్లేరు మీద నడకే అని గులాబీ నేతలు భావించారు. అయితే కేటీఆర్ సభ కోసం ఇతర ప్రాంతాల నుంచి తరలించడం వల్లే ఓట్లు సాధించలేకపోయామంటున్నారు కారు పార్టీ నేతలు. బీఆర్ఎస్ కు అభ్యర్థి మాగంటి సునీత మైనస్ గా నిలిచారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ కు అండగా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. మరోవైపు మైనార్టీలు కాంగ్రెస్ కు అండగా నిలవడం గులాబీ నేతలకు మింగుడు పడటం లేదు. ఈ ఘోర పరాజయం కారు పార్టీలో నిరుత్సాహాన్ని నింపింది. రానున్న జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కారు పార్టీకి అగ్ని పరీక్షగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్ లో పాగా వేస్తామని భావించిన బీజేపీ 3వ స్థానానికి పడిపోవడం చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాకపోవడంపై పార్టీ నేతలు సమాలోచనలో పడ్డారు. గతంలో జూబ్లీహిల్స్ లో బీజేపీకి 30,000 ఓటు బ్యాంకు ఉంది. అయితే ఈ ఎన్నికల్లో అది కూడా సాధించలేకపోయింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీజేపీ మొదటి నుంచి అంచనా వేసింది. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంతో పాటు ప్రచారాన్ని కూడా ఆలస్యంగా ప్రారంభించడం పార్టీకి నష్టాన్ని కలిగించినట్లు భావిస్తున్నారు. దీనికి తోడు పార్టీ నేతల మధ్య గ్యాప్ కూడా కాస్త కారణమైంది. ఎన్నికలకు 10 రోజుల ముందు మాత్రమే నేతలు ప్రచారంలోకి దిగారు. ప్రచారంలో చివరి వారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ను పిలవడం, ఆయన నేరుగా మైనార్టీ ఓటర్లను టార్గెట్ చేస్తూ మాట్లాడటం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారిందంటున్నారు విశ్లేషకులు. ఇక త్వరలో స్థానిక సంస్థల హడావుడి మొదలు కానుంది. మరోవైపు జనవరి తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చు. అంతేకాకుండా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సైతం ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం జరుగుతోంది. వీటన్నిటిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ జోష్తో ప్రణాళికలు రచిస్తుంటే జూబ్లీహిల్స్ ఫలితం నేపథ్యంలో వీటన్నిటినీ ఒకేసారి ఎదుర్కోవడం ఎలా అన్న విషయంపై బీఆర్ఎస్, బీజేపీ మల్లగుల్లాలు పడుతున్నాయి. దీంతో తెలంగాణలో రానున్న రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.